తిరగవా తిరగవా నా కోసం స్పీడుగా తిరగవా తిరగా. రే ఏంట్రా నీ కాకి గోలా? కాకి గోల కాదు డాడ్, ఫ్యాన్ గోల. అయ్యో అయ్యో అయ్యో, ఏం చేసేవారు నా బంగారం లాంటి ఫ్యాన్ని? నేనేం చేయలా, అదే పని చేయకుండా నన్ను ఈ వేడికి బలి చేసేలా ఉంది. అయినా ఇప్పుడు దాకా బాగానే తిరిగింది కదరా, ఇప్పుడేమైంది? అంటే నాన్న ఫ్యాన్ గాలి వేడిగా వస్తుందని ఒక బకెట్ నీళ్ళు కొట్టా అంతే. నీళ్లు పోసావా? నీళ్లు పెట్రోల్ పోసి తలెట పోయావా? అయితే ఇవ్వండి. ఏంటిది? పెట్రోలు. నిన్ను ఇలా కాదురా, అమ్మా నాన్నగారు నీళ్లు. అబ్బా ఊరుకున్నానా, ఓ గొడ్డును బాదునట్టు బాతున్నారు. నేను కొట్టేది కూడా గొడ్డునేరా. సర్లే మీరేదైనా అనుకోండి, ముందు తిరిగే మార్గం కనుక్కోండి. ఇవన్నీ మనకి ఎందుకు నానా, మెకానిక్ని పిలిస్తే ఆడే చూస్తాడుగా. ఏయ్ నువ్వు మూసుకొని చూడుబే. చూస్తాంలే, చేయండి. రెడ్ వైరు బ్లాక్ కలిపే, గ్రీన్ వైరు బ్లూకు కలిపే, ఈ వైరు దేనికి కలపాలో? ఆహా, జస్ట్ కామన్ సెన్స్ రా. అయిందా? ఇప్పుడు బాగా అయిందా? ఆ వైరు ఈ వైరు కలపాలన్నారు, ఇప్పుడు ఏ వైరు కలపడానికి లేకుండా పోయింది. అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయినాయా? అయ్యయ్యో. అయ్యో డాడీ, ఆఫ్టర్ ఆల్ బొక్కలో ఫ్యాన్ కోసం ఇలా ఎడతారా? షటప్. నువ్వెవర్రా నా ఫ్యాన్ గురించి కామెంట్ చేయడానికి? మా తాత శ్రీ 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 ఇత్తడి సుబ్బారావు గారు ఎంతో కష్టపడి ఇనుప సామాన్ల షాప్ పెడితే ఒక రోజు వెండి బొచ్చెలో బంగారం లాంటి ఫ్యాన్ దొరికిందిరా ఎదవా. అది తీసుకొచ్చి మా తాత మా నాన్నకిస్తే మా నాన్న వచ్చి నాకు ఇచ్చారా. దాన్ని పట్టుకొని నువ్వు ఆఫ్టర్ ఆల్ అంటావురా? అయినా దీని గురించి మాట్లాడే అర్హత నీకేముందిరా? అనామకుడివి, ఆఫ్టర్ ఆల్ గడివి, అయోగ్యుడివి నువ్వు. అయ్య బాబోయ్ ఆపుతారా? అయితే ఈ ఫ్యాన్ కూడా కొన్నది కాదనమాట. అయినా ఈ సోది నాకు అనవసరం. సమ్మర్ వచ్చింది కదా, ఓ కూలర్ కొని పడేయండి. నేను ఇంకా ఈ ఫ్యాన్ బాగు చేపిద్దామా లేదా ఇసనకర్తో ఊపుకొని మేనేజ్ ఇద్దామా అనుకుంటుంటే నువ్వు కూలర్ అడుగుతున్నావు. చూసుకోమల్లా. చూస్తానికి ఏమీ లేదు ఇక్కడ. ఏసీ ఎలా కొనరు, కూలర్ అయినా కొనండి. కొనను. ప్లీజ్ నానా. నువ్వు ప్లీజ్ అన్నా ఏమన్నా కొనను. అయినా మరి ఇంత చేదస్తం ఏంటన్నా మీకు? చాదస్తం కాదురా, పెత్తనం. ఇది నా ఇల్లు, నా రాజ్యం. ఇక్కడ నేను పెట్టిందే రూలు. ఆ రూల్ నా ఇష్టానికి మారుస్తా. హుకుం సుబ్రహ్మణ్యం కా హుకుం. సంక కొట్టే పర్ఫ్యూమ్ ఏం కాదు, మీరు మా ముందు తగ్గమంటున్నారు అంతే కదా? ఎస్, ఇది సుబ్రహ్మణ్యం గారి రూల్. నీ యవ్వ తగ్గేదేలే. తగ్గకపోతే తోలు తీస్తా. అమ్మొచ్చింది అమ్మొచ్చింది దజ్జన గజన్. నువ్వు ఉండరా. ఏంటండి చిన్నపిల్లని పట్టుకొని బెదిరిస్తున్నారా? వీడు చిన్న పిల్లోడంటే పందిలా పెరిగాడు. ఆ మొహం చూడు, పండు కోతి గుండు గీసినట్టు. ఇక్కడ టాపిక్ వాడి ముఖం గురించో మీ ముఖం గురించో కాదు, పిల్లోడు అడిగిన దాని గురించి. నువ్వంత హార్ష్గా మాట్లాడకే. వాడు అడిగేదంటూ నీకు తెలుసా? కూలరేగా కొనండి. కూలరేనా? అవును కూలరే. అయినా వచ్చిన జీతమంతా ఏం చేస్తున్నారు? ఈ మధ్య ఇంటికి కూడా సరిగ్గా ఇవ్వట్లేదు మీరు. కొంపదీసి సెకండ్ సెటప్ ఏమైనా పెట్టారా? అవునమ్మా, నాకు ఈయన మీద డౌట్ కొడుతుంది. ఆ ఇన్నోసెంట్ ఫేస్ వెనకాల ఏ కన్నింగ్ క్యారెక్టర్ ఉందో. ఎగిరితంతా నా కొడక. మీ తర్వాత ఎగరొచ్చులే గాని ముందెళ్ళి కూలర్ కొనుక్కురండి, లేదంటే గృహహింస చట్టం కింద మీ మీద కేసు పెడతా. నేను నిన్నిప్పుడు హింసించానే? నా కొడుకుని కొడితే నన్ను కొట్టినట్టే. వాడు నాకు కూడా కొడుకే. అవును కదా, అయితే వాడు అడిగిన తీసుకొని రండి. నీ అమ్మ అటు తిరిగి ఇక్కడికే వస్తావు. రే ఎదవా, వచ్చి బండెక్కో. అబ్బా అబ్బా నాన్న, ఆ ఏసీ ఏదో బాగుంది చూడండి. జస్ట్ చూడమన్నానండి, కొట్టమనలేదు. నేను చూడడం అంటే కొట్టడమేరా. మా గొప్ప అలవాట్లే. అయినా శాపతనేంటి? ఎక్కడబ్బా? చెప్పండి మీకేం కావాలి? ఒక 1000, 2000 మంచి కూలర్ ఉంటే చూపేవయ్యా.
1000-2000లో టేబుల్ ఫ్యాన్ కూడా రాదు నాన్న. కూలర్ ఎక్కడ వచ్చింది? ఆయన అలా అంటారు కానీ మీరు ఒకటి చూపించండి. మీ పరిస్థితి నాకు అర్థమైంది. ఇంతకు మీరు చైనానా ఇండియానా? చైనా కాదండి బాబు, మేము ఇండియన్స్. నేను అనేది మీకు చైనా బ్రాండ్ కావాలా ఇండియా బ్రాండ్ కావాలా? చైనా మాకెందుకు, ఇండియానే కావాలి. అయితే మీకు కాజు కావాలా, షీలా కావాలా, తమ్ము కావాలా, షకీలా కావాలా? వీళ్ళంతా ఎవరండి? కొత్తగా వచ్చిన బ్రాండ్స్ అండి. అయితే నాకు షీలా కావాలి. షీలా అయితే 7,000, తమ్ము అయితే 10,000, కాజు అయితే 12,000. తూచు నాకు కాజునే కావాలి. ఇదిగోండి భగవాన్ గారు, కాజు గీజు ఏమొద్దు కానీ ఆ షకీలా ఎంతనో చెప్పండి. షకీలా రేటు 5,000 అంటే 6,000 అన్నమాట. ఏంటి షకీలాకు 6,000? మార్కెట్ అలా ఉంది, సమ్మర్ కదా. ఈ రేట్లేమో కానీ నాకు కళ్ళురుతున్నాయండి బాబు. మీ బాధ నాకు అర్థమైంది. స్వాతి అని కొత్త బ్రాండ్ మా షాప్ వాళ్ళే తయారు చేశారు. చీప్ అండ్ బెస్ట్, జస్ట్ 4,000 అంతే. 5,000? 5,000? 4,000కి రాదా? చూడండి, సుబ్రహ్మణ్యం, ఇత్తడి సుబ్రహ్మణ్యం. చూడండి సుబ్రహ్మణ్యం, ఇత్తడి సుబ్రహ్మణ్యం గారు, నేను మంచోని కదా అని కారు పెట్రోల్ లేకుండా వెళ్ళదు కదా, నాకు ఖర్చులు ఉంటాయి కదా, జస్ట్ 5,000 కదా. మా మొహాలు చూసి మీరు అలా అనుకుంటున్నారు, మా నాన్నకి అంత సీన్ లేదండి. నువ్వు నోర్ముయ్ దేవసాలోడా. ఇదిగో భగవాన్ గారు, ఆ స్వాతిని ఇచ్చేయండి. అబ్బా సాయిరామ్. వచ్చిందే కొత్త కూలరు వచ్చిందే, మా ఇంటికి వచ్చిందే, నీకు పూజలు చేయాలే, నీకు హారతులు ఇవ్వాలి. చూడు నా చిట్టి పొట్టి కూలర్, నేను నిన్ను బాగా చూసుకుంటానులే. ఇక నీ మీద ఏ కావాలన్నా సరే ఢిల్లీని తగలబెట్టేస్తా. ముందు దీన్ని ఆన్ చేద్దాం. ఆగరా బంటి. దేనికమ్మా? దుర్ముహూర్తం రా, ఒక 10 నిమిషాలు ఆగు. అవన్నీ మనుషులకే, వస్తువులకి ఎందుకు? దెబ్బలు పడతాయి. ముందల్ని నీళ్లు పోయి దాంట్లో. ఇదిగో బకెట్ ఇక్కడ ఉంచుడు. అబ్బా సచ్చింది గొర్రె. అమ్మ చెప్పిన 10 నిమిషాలకి ఇంకొక నిమిషం ఉంది. ఇంకెవడు మనల్ని ఆపేది? ఎవరు కావాలి బాబు? కరెంట్ బిల్ మేడం. ఏవండి? ఏంటి ఏమైంది? కరెంట్ బిల్ ఎంత వచ్చిందో చూడండి. ఏంటి 600? ఏం నాన్నగారు ఏమైంది? ఇంతెందుకు వచ్చిందే? నాకు తెలియకుండా తల్లి కొడుకు ఏం వాడుతున్నారు? మేమే వాడాం మరి. పోయిన నెల వేడి నీళ్ళని ఓతగా హీటర్ వాడారు కదా, ఇప్పుడు మమ్మల్ని అంటారే. ఇదంతా కాదు, మళ్ళీ కరెంటు బిల్ తక్కువ వచ్చేంత వరకు ఇంట్లో కూలర్, టీవీ అన్ని బంద్. ఏంటి నాన్నగారు మీరు చెప్పేది? బుర్రుందా మీకు అసలు? రేయ్, నాకు తెలియకుండా ఇంట్లో కూలర్ వేసావనుకో నీ గో. అమ్మా, అమ్మ లేదు బొమ్మ లేదు, నాన్న చెప్పిన మాట ఇక్కడ శాసనం. కనీసం ఆ బొక్కలో ఫ్యాన్ అయినా రిపేర్ చేయించాను నాన్న. నెవర్. మరి ఇప్పుడు ఎలా? నన్ను ఈ ఎండ నుంచి తప్పించుకునే మార్గమే లేదా? ఎందుకు లేదు, ఇదిగో. ఏంటి బుక్క? అరే బంటి, అది జాగ్రత్తగా వాడుకోరా. అది గనక చిరిగిపోయిందనుకో మీ నాన్న మళ్ళీ కొనివని కూడా కొనివ్వడురా. జాగ్రత్తగా ఊపుకోయే. ఇద్దరు కలిసాక నేను మాట్లాడేదేముంది? మూసుకొని అన్ని ఊపుకోవడమే.